2 రోజుల ఛత్ పూజ పండుగను ఘనంగా నిర్వహిస్తామని జనసేవ సంఘ్ తెలిపింది. భక్తులు అన్ని కోరికలు నెరవేర్చే ఉత్తర మధ్య భారతదేశంలోని ప్రధాన పండుగైన ఛత్ పూజ సూర్య భగవానుడికి చేసే ఆరాధన పూజను నగరంలో 30 ఘాట్ల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహించనున్నట్లు జనసేవ సంఘ అధ్యక్షుడు ఆర్పీ సింగ్, ట్రెజరీ వినీత్ సింగ్ తెలిపారు. నెక్లెస్ రోడ్ లో జరిగే పూజలకు 1,00,000 మంది వస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మాజీ డీజీ వికే సింగ్ ఐపీఎస్ మార్గదర్శకత్వంలో గత 18 ఏళ్లుగా నడుస్తున్న జనసేవ సంఘ్ తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధికి గొప్ప సహాయకారిగా ఉందన్నారు. ఛత్ పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 వరకు, 28న 4 గంటల నుంచి 7 వరకు సూర్య భగవానుడికి నది, సరస్సులు, నీటి వనరుల ఒడ్డున ప్రార్థనలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖ నిపుణులను ఛత్ ఘాట్ల వద్ద ప్రార్థనలు చేసేందుకు ఆహ్వానించామని తెలిపారు. ये अभी हम लोग हैदराबाद, सिकंदराबाद और ट्विन सिटी के बाद भी बीच में और ये ट्विन सिटी हैदराबाद में हम छठ पूजा मना रहे हैं, उसी का डिटेल। द ग्रैंड फेस्टिवल ऑफ ए रिवर्ड सेलिब्रेशन इन इंडिया, पार्टिकुलरली इन नॉर्थ इंडिया। आज जो प्रेस कॉन्फ्रेंस बुलाया गया है उसका उद्देश्य छठ पूजा के विषय में आप लोग को बताना है। गवर्नमेंट के द्वारा जो फैसिलिटी दी गई है और जो हमें गवर्नमेंट से और चाहिए उसके विषय में डिटेल्स करना है। हमारे ट्रेजर ने सारी बातें बताई है अभी, और सरकार से हमारी यही उम्मीद है कि सरकार हमको लगातार सहयोग करे, हमको इस छठ पूजा या और उत्तर भारतीय के कल्चर को निभाने के लिए हम लोग एक लैंड का भी मांग किए हैं कि हमें सरकार एक भवन मुहैया कराए। सरकार का जो सहयोग है उसके लिए हम लोग उनको धन्यवाद भी देते हैं और सबसे आग्रह करते हैं यहाँ के जो भी रहने वाले हैं, बासिंदा हैं, जो भी हैं, सब हमारे साथ मिलकर ग्रामीण छठ पूजा का आनंद लें। 27 को इवनिंग में और 28 को मॉर्निंग में 30 जगहों पर किया जा रहा है। मुख्यतः जो बहुत बड़ी भीड़ होती है वो नेकलेस रोड है। नेकलेस रोड में और 2 BHK का फ्लैट करा दिया है और सबसे आग्रह है कि इसमें आगे भाग ले, पूजा को सफल बनाए। थैंक यू। जनसेवा संघ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. గత 18 సంవత్సరాల నుంచి జనసేవా సంఘ్ ఆధ్వర్యంలో ఛత్ పూజ నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్లో భారీగా 1,00,000 మంది దాకా పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనకి అందరూ భక్తులకి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరు 27th రోజు ఎర్లీ ఈవినింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్. 28th రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు మనకి పూజ ఉంటుంది. అంటే సూర్య భగవాన్ని, అస్తించే సూర్యుడిని కూడా పూజిస్తాము, ఉదయించే సూర్యుడిని కూడా పూజిస్తాము. ఈ ఛత్ పూజ ముఖ్య ఉద్దేశం. అండ్ నదులు, చెరువులు ఇక్కడ చేయడానికి ఏంటంటే, ప్రతి సంవత్సరం కనీసం ఈ సందర్భంగా చెరువులు, నదులు క్లీన్ అవ్వడం ప్రోగ్రామ్ జరుగుతుంది ఆల్రెడీ ఛత్ పూజ గురించి. సో అది కూడా ఒక కారణం అన్నమాట. మనకి ఆ కారణంగా నదులు, చెరువులు క్లీన్ అవ్వడం. మనకి ఛత్ పూజ ఉత్తర భారతీయులు ముఖ్యంగా జరుపుకునే పండుగ. మనకి జనసేవా సంఘ్ ఆధ్వర్యంలో మనకి ప్రభుత్వం ఇచ్చే సహయోగం వల్ల మనము 30 ప్లేసెస్లో ఈ ఛత్ పూజని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏడాది. అండ్ అత్యధికంగా మనకి నెక్లెస్ రోడ్ మీద చాలా మంది జనాలు, కనీసం 1,00,000 మంది పైగానే ప్రతి ఏడాది పెరుగుతూనే పోతుంది. ఎక్కడ 10 మంది నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ నెక్లెస్ రోడ్లో 1,00,000 మంది దాకా చేరింది, ఇంకా పెరుగుతూనే ఉంది. సో అక్కడ బందోబస్తు కూడా ఇంకా అంత ఇంపార్టెన్స్గా బందోబస్తు కూడా ఆర్గనైజ్ కావాలని కోరుకుంటున్నాము. సో ప్రభుత్వానికి, ప్రజలకు